పంబన్ బ్రిడ్జ్ ఇదొక వండర్ వంతెన. దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు చూస్తున్నాము. మరో 100 ఏళ్ల పాటు సేవలందించే వారధి ఇది. భారతీయ రైల్వేల ఇంజనీరింగ్ అద్భుతానికి పంబన్ బ్రిడ్జ్ తిరుగులేని ఉదాహరణ. దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ పంబన్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీ రామేశ్వరం చేరుకున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. సరిగ్గా కొన్ని నిమిషాల క్రితమే పంబన్ బ్రిడ్జ్ ని ప్రారంభించారు ప్రధాని. ఆయనకు అక్కడ అర్చకులంతా కూడా ఘన స్వాగతం పలికిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. అక్కడ అధికారులంతా కూడా ఈ పంబన్ బ్రిడ్జ్ కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ని ప్రధానికి వివరించారు. పచ్చ జెండా ఊపి పంబన్ బ్రిడ్జ్ ని ఆయన ప్రారంభించారు. ఇదొక అద్భుతమైన ఘట్టంగా చెప్పుకోవాలి. వండర్ వంతెనగా దీని గురించి మనం చెప్పుకోవచ్చు. మరో 100 ఏళ్ల పాటు సేవలందించే వారధి ఇది. భారతీయ రైల్వేల ఇంజనీరింగ్ అద్భుతానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు పాత బ్రిడ్జ్ దాదాపు 110 సంవత్సరాల పాటు సేవలందించింది. దాని జీవితకాలం ముగియడంతో దానికి పక్కనే సమీపంలోనే ప్యారలల్గా ఈ కొత్త వంతెనను నిర్మించారు. అయితే దానికి దీనికి కొన్ని వ్యత్యాసాలు మనకున్నాయి. ప్రస్తుతం ఇటువైపు మన వైపుకు చూస్తున్నది పాత బ్రిడ్జ్, అవతల వైపుకు మనకు కనిపిస్తున్నది కొత్త బ్రిడ్జ్. ఈ కొత్త బ్రిడ్జ్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇక్కడ చాలా క్లియర్గా పాత బ్రిడ్జ్కి కొత్త బ్రిడ్జ్కి డిఫరెన్సెస్ మనం చూడొచ్చు. పాత బ్రిడ్జ్లో అటు నుంచి ఇటువైపుకి షిప్స్ లాంటివి వెళ్లాల్సిన సమయంలో వర్టికల్గా ఇది ఓపెన్ అయ్యి ఆ బ్రిడ్జ్ కింద నుంచి షిప్స్ వెళ్ళడానికి దారినిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా నిర్మించిన ఈ పంబన్ బ్రిడ్జ్లో ఒక లిఫ్ట్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఏదన్నా షిప్స్ని అటు నుంచి ఇటు వెళ్ళడానికి అనుమతించాలి అన్నప్పుడు వర్టికల్గా ఆ లిఫ్ట్ మొత్తం ఎలా అయితే మనకి లిఫ్ట్ రెగ్యులర్గా ఆపరేట్ అవుతుందో అలాగే ఇది పైకి జరుగుతుంది, కింద దారిస్తుంది ఆ షిప్స్ అన్ని ముందుకు వెళ్ళడానికి. సో దీన్ని వర్టికల్ లిఫ్ట్గా మనం చెప్తున్నాము. అయితే ఒక బ్రిడ్జ్ పై ఇలాంటి వర్టికల్ లిఫ్ట్ని ఏర్పాటు చేయడం ఇదే మనం చూస్తున్నది. పంబన్ రైల్వే బ్రిడ్జ్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఫేమస్. ఇది తమిళనాడు ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో కలిపే రైల్వే బ్రిడ్జ్. అదే టైంలో నౌకలు వచ్చినప్పుడు వాటికి దారిచ్చేలాగా ఇది ఓపెన్ అవుతుంది. అయితే ఇది కట్టి 100 ఏళ్లు దాటిపోవడం, దీని జీవితకాలం కూడా దాదాపు పరిసమాప్తం అయిపోవడంతో పంబన్లో కొత్త రైల్వే బ్రిడ్జ్ని నిర్మించారు. దాని ప్రత్యేకతల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దీని పొడవు 2.08 కిలోమీటర్లు. దీన్ని ఖచ్చితంగా ఒక ఇంజనీరింగ్ వండర్గా మనం చెప్పుకోవచ్చు. నౌకలు వెళ్ళడానికి బ్రిడ్జ్ మధ్యలో ఇలా ఒక వర్టికల్ లిఫ్ట్ని ఏర్పాటు చేశారు. నౌకలకు దారిచ్చే ఆ టైంలో అంటే మొత్తం దాని వెడల్పు 72.5 మీటర్లుగా చెప్పుకోవచ్చు. 17 మీటర్ల ఎత్తు వరకు ఆ లిఫ్ట్ పైకి వెళ్ళి నౌకలకు, భారీ నౌకలకు దారిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ లిఫ్ట్ అలా పైకి వెళుతుందో అప్పుడు భారీ నౌకలు చాలా ఈజీగా దాని కింద నుంచి వెళ్లేలాగా దీన్ని నిర్మాణం చేశారు. మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ బాడీ మనకి చాలా క్లియర్గా కనిపిస్తోంది. అయితే స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి దానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాతావరణ మార్పులకు అది పాడవకుండా ఉండడానికి, తుప్పు పట్టకుండా ఉండడానికి దానిపైన కెమికల్తో ఒక స్పెషల్ కోటింగ్ని కూడా ఇచ్చారు. దాంతో అది ఎంత కాలమైనా సరే ఎలా చెక్కు చెదరకుండా ఉండేలాగా దాన్ని రూపొందించారు. దీన్ని ఇంకొక 100 సంవత్సరాల పాటు మనం హ్యాపీగా దీని సేవలు వినియోగించుకునే విధంగా దీన్ని నిర్మించారు. దీనికోసం అయిన వ్యయం మొత్తం 535 కోట్ల రూపాయలు. పంబన్ బ్రిడ్జ్ ఇండియాలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్గా మనం చెప్పుకుంటున్నాం. అయితే పాత బ్రిడ్జ్కి కొత్త బ్రిడ్జ్కి డిఫరెన్సెస్. పంబన్ పాత రైల్వే బ్రిడ్జ్ నౌకలు వచ్చినప్పుడు 2 భాగాలుగా ఓపెన్ అయింది. మనం ఇక్కడ చూసినట్టు ఈ విజువల్లో యువతల ఆ బ్రిడ్జ్ మధ్యలో ఒక చిన్న కట్ లాగా కనిపిస్తోంది. అది యాక్చువల్లీ ఇట్స్ అన్ ఓపెనింగ్. ఎప్పుడైతే నౌకలు వస్తాయో ఆ బ్రిడ్జ్ ఇలా ఓపెన్ అయ్యి పైకి ఓపెన్ అయ్యి ఆ నౌకలకి దారిస్తూ ఉండేది. అయితే ఈ కొత్త రైల్వే బ్రిడ్జ్ మాత్రం నౌకలు వచ్చినప్పుడు ఒక లిఫ్ట్ లాగా కంప్లీట్గా పైకి వెళ్ళిపోతుంది. శ్రీరామనవమి రోజున సరిగ్గా మధ్యాహ్నం ఒకవైపు శ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతూ ఉన్న టైంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఈ వంతెనను ప్రారంభించారు. ఆ తర్వాత రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు కూడా పరుగులు తీస్తోంది. దానికి సంబంధించి పచ్చ జెండా ఊపి ఆ రైలుని కూడా ప్రధాని మోదీ వెళ్ళడానికి ఒక దారి చూపించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ
వర్టికల్ లిఫ్ట్ పైకి వెళ్ళినప్పుడు దాని కింద నుంచి ఏ రకంగా నౌకలు, భారీ నౌకలు వెళతాయి అన్నది కూడా మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాము. ప్రధాని దాన్ని రిమోట్ ద్వారా ఆపరేట్ చేశారు. ఈ బ్రిడ్జ్ని జాతికి అంకితం ఇస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అలాగే గతంలో మాదిరిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ నౌకలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళడానికి వీలుగా గతంలో వర్టికల్గా బ్రిడ్జ్ ఓపెన్ అయ్యేది. కానీ ఇప్పుడు ఒక లిఫ్ట్ని ఏర్పాటు చేసి అది వర్టికల్గా పైకి వెళ్లే విధంగా కొత్త బ్రిడ్జ్లో ఏర్పాట్లు చేశారు. రామేశ్వరం ద్వీపంలోని పంబన్ ప్రాంతానికి రామాయణ ఇతిహాసంతో కూడా ఒక సంబంధం ఉంది. రామేశ్వరంలోని ధనుష్కోటి నుంచే రామసేతుని వానరుల సహాయంతో శ్రీరాముడు నిర్మించాడు అని రామాయణం చెప్తోంది. అలా మన సాంస్కృతిక వారసత్వానికి కూడా ఈ పంబన్ వంతెన ఒక వారధిలా నిలుస్తోంది.